కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్లు ఎంపికలు అక్రమాలు జరిగాయంటూ కోర్కల్ గ్రామంలో మహిళలు పురుషులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని కోర్కల్ గ్రామ మహిళలు పురుషులు కరీంనగర్ జమ్మికుంట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు గంట పాటు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ నిరుపేదలైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ కమిటీ సభ్యులు అధికారులు వారికి నచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు రాయడం నిట్టూరంగా ఉందని అన్నారు. కొంతమంది నాయకులు దాదాపు 20,000 ఇస్తే ఇల్లు మంజూరు చేస్తానని అంటున్నారని అన్నారు. ఇక కవర్లు కప్పుకొని ఉండటానికి నీడు కూడా లేని వాళ్ళు కూడా సగం ఇల్లు పూర్తయిన వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వారి పేరు మీద ఇల్లు రాస్తున్నారని, మా బాధ ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఎంపికలు ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఇక ఈ కార్యక్రమంలో మర్రి కుమార్ యాదవ్, అదేవిధంగా మాజీ సర్పంచ్ మర్రి స్వామి, ఉప సర్పంచ్ పూదిరి అనిల్, కృష్ణ, కొలిపాక రాజేష్, ఆంజనేయులు, రాజ్బాబు, తిరుపతి, పల్లయ్య తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళం, మాకు ఇల్లు కావాలి. లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం లేదు, ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తారు. మాకు పూట ఏం లేదు సార్, గుంట భూమి చూడ లేదు సార్, ఇంత వంట చూడ ఇల్లు లేదు సార్. చీరలు బట్టలు కట్టుకొని మేము ఉంటాను, మాకు ఏం లేదు. కానీ లేని వాళ్ళని చూసి ఇల్లు ఇస్తలేరు, ఉన్న వాళ్ళని చూసే ఇల్లు ఇస్తారు. కానీ మేము బతుకుడా సబ్సుడా దాన్ని ఏంటన్నది మీరు దాన్ని నిర్ణయించి లేని వాళ్ళకి ఇల్లు అదే మాది ఉంటాం. బతుకుడా లంచాలు తీసుకొని ఇక్కడ ఇస్తారు. కానీ మేము ఎక్కడి నుంచి డబ్బు తెచ్చిస్తాం, మా దగ్గర ఏమి లేదు. మాకు ఎటు చేసి వాళ్ళకి ఇల్లు కావాలి అంతే. నీకు బీజేపీలో స్థానం లేదని ఇళ్ళకి వచ్చినావు. ఆ గోడ మీద పెళ్లి ఎక్కడ నలుగురు మనుషులు ఉంటే అక్కడనే ఉంటాడు. కోర్కల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే కోర్కల్ గ్రామంలో ప్రజాపాలన అని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తూ ఉంటే కమిషన్ల పాలన అవుతుంది. కోర్కల్ గ్రామంలో కమిషన్ల పాలన అంటే ఇందిరమ్మ ఇళ్ల కోసం కాంగ్రెస్ నాయకుడు ఒకే వ్యక్తి ఏం చేస్తాడు, కార్యదర్శిని పట్టుకొని 20,000 ఇస్తేనే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, లేకపోతే రాదు అని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇప్పటి వరకు 16 ఇండ్లు 50% పూర్తయిన ఇళ్ళకే ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి అన్యాయం అని అడిగితే వాళ్ళు బాగా బీదస్తులు, వాళ్ళ గుంట భూములే అంటారు. ఆ 15 ఇండ్ల వాళ్ళకి ఒక్కొక్కరికి 3 ఎకరాలు 4 ఎకరాల భూమి ఉంది. మేము అనేది ఏంటంటే ఇప్పటి ఒక్క గుంట భూమి లేకుండా ఇల్లు కట్టుకున్న దానికి ఒక గుంట భూమి ఉండి వ్యవసాయ భూమి లేని వాళ్ళకు ఇండ్లు కేటాయించాలని మేము కోరడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజాపాలన సాగిస్తూ కమిషన్ల పాలన బంద్ చేయాలని మేము కోరుచున్నాం.